సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలైదురు, యవనస్తులు తప్పనిసరిగా తొట్రులుతారంట. దెర్ నో ఆప్షన్. కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని. తండ్రికి వాళ్ళ విలువ తెలుస్తేనే బిడ్డల యొక్క విలువ తెలుస్తుంది కదా. ఇక్కడ ఈగిల్స్కి వాటి విలువ తెలుసు. దే నో వాట్ దర్ మేడ్ ఆఫ్. దాని బిడ్డల్ని కూడా అదే రీతిగా పెంచాలని ఏ ఒక్క క్షణం కూడా వాటిని వదిలివేయవంట. మిస్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు నేను వచ్చి పట్టుకుంటానని తండ్రి వెంటనే వచ్చి ఆ పక్షిరాజు పిల్లని పట్టుకుంటాడంట. He leaves us in the midst of nowhere. You might be thinking, God has given me so many promises. దేవుడు నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. బట్ వేర్ ఆర్ దే? లైక్ గాడ్ has left you in the mid air. నడి ఆకాశంలో నన్ను వదిలేశాడు, నడి సంద్రంలో నన్ను వదిలేశాడు. నాకు ఐ హ్యావ్ నో వే టు గో అనుకున్నప్పుడు, మనకి ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో ఏ రీతి అయితే తండ్రి పక్షిరాజు వచ్చి ఇంకా పడిపోతుంది, ఇంకా నేలకి వేసి తగులుతుంది అని అనుకున్నప్పుడు ఆ తండ్రి పక్షిరాజు ఎలాగైతే ఆ చిన్న బిడ్డని తీసుకొని పైకి తీసుకెళ్తాడో, ఈరోజు మన దేవుడు కూడా మనల్ని నడి సంద్రంలో నడి ఆకాశంలో వదిలివేసే దేవుడు కాదు. మనం కేకలు వేస్తుంటాం, మనం భయపడుతూ ఉంటామేమో, మనం బెదిరిపోతూ ఉంటామేమో, బట్ గాడ్ ఇస్ సేయింగ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. ఏం మాత్రం విడువను ఎడబాయని అంటున్నాడండి దేవుడు ఈరోజు. తీసుకుపోతాడు